కళ్ళు కనపట్లేదా? ఆ రేంజ్ లో ఆడు కళ్ళు కనపట్టలేదంటే ప్రేమలో పడ్డాడండి ప్రేమలో మరి ఇడ్డూరంగా ఉందిలే ఇది నిజంగా నిజంగా ఇలా ఈ రోజే తొలిసారిగా. సూపర్ రా, పాట బాగుంది. ఇంతకీ పాప పేరు చెప్పు. రొచ్చుకోదుగా, రిచ్చేగా. బాగా రిచ్. మనల్ని 100 సార్లు అమ్మినా 100 సార్లు కొనగలంత రిచ్చే రిచ్. ఆ రిచ్ కోళ్ళు ఎక్కడ ఉందో ఎట్టా ఉందో. ఓం అక్కినేనా నమః, ఓం నాగార్జున నమః, ఓం అక్కినేనా నమః. గుడ్ మార్నింగ్ డాడీ. రామ్మా, నిన్న నాగార్జున గారి సినిమా రిలీజ్ వల్ల నేను పట్టించుకోలేకపోయాను. రాత్రి బాగా నిద్రపోయావమ్మా? చేతియండి, నాకంటే నాగార్జున గారే ఎక్కువైపోయారు మీకు. నీకు తెలుసు కదరా, నాకు నా కూతురు, ఆ తర్వాత నేను, నా నాగార్జున. అంతే కదా, ఈ మూడే నా లోకం. హారతి తీసుకోమ్మా. ఏవండి, హారతి తీసుకోండి. హారతి తీసుకోమ్మా. అలాగే. అయ్యా నాగార్జున, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అమ్మాయిలందరికీ మన్మధుడివి, నాకేమో దేవుడివి. ఏంటో మన ఊరంతా తిరిగి చాలా రోజులైంది. చల్లగాల్ని ఆస్వాదించొస్తాను నాన్న. క్యూట్ డాడీ. చల్లగాలనైతే ఆస్వాదించు గాని ఏ పిల్లగాడిని నీ మనసులోకి ఆహ్వానించక తల్లి. నాన్న, నన్ను సిటీలోనే ఎవరు ఇంప్రెస్ చేయలేకపోయారు. ఇది పల్లెటూరు నాన్న. పల్లెటూరినంత తేలిగ్గా తీసేయకమ్మా. మహా వజ్రాల గనులుంటాయి ఇక్కడ. నువ్వు పుట్టినప్పుడే ఏ సినిమా వాడికి వచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను. కుదిరితే అటువంటి వాడిని ప్రేమించు తల్లి. ప్లీజ్ నాన్న. వెళ్ళిరా. వెళ్ళొస్తాను నాన్న. బాయ్. ఏంట్రా పొద్దున్నే మీ గోల? గోల కాదు బాబయ్య, ఆకలి గోల. నిన్న నాగార్జున గారి సినిమా రిలీజ్ అయిందని 10 పోతులు మీ ఇంట్లో తెగాయని బయట పెద్ద టాక్ బాబు. చాలు గానీ ఇక మిగిలిన ఐటమ్స్ పెట్టించండి బాబు. నాగార్జున గారి పేరు మీద ఉండిన వంటకాలు నీకు పెట్టాలరా? అయ్యా నాగేశ్వరరావు గారు, అయ్యో లేకండి అయ్యా, లేకండి అయ్యా. అయ్యా క్షమించండి అయ్యా, మా గురువు గారు తండ్రి గారి పేరు పెట్టుకున్నారని తెలియక మిమ్మల్ని గెంటేశానయ్యా. క్షమించండి, మిగిలిన ఐటమ్స్ పెట్టించు. అలాగే పెట్టిస్తాను. త్వరగా పెట్టేచ్చండి అయ్యా, ఆకలేస్తుంది. చిన్న మాట, మీరందరూ కలిసి నా కూతురు అఖిలకి మంచి భర్త రావాలని దీవించండి. ఓకే? రండి రండి. ఏంట్రా మీ అన్నయ్య ఎంత వేస్తున్నాడు? మా అన్నయ్య ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు, అందుకే ఇవి అసలన్నీ. సర్లే గాని మీ ఓన్ ఒకసారి మాట్లాడమని చెప్పరా బాబు. మా అన్నయ్య మా వదినతో ఇప్పుడు ఊటీలో ఉన్నాడు. ఏయ్ అన్నయ్య. ఏంట్రా? ఒరే నువ్వెప్పుడు వచ్చావురా? నువ్వు ఊటీలో ఉన్నప్పుడు వచ్చాను. మొన్న మనం ఒక అమ్మాయిని చూసాం కదరా, ఆ అమ్మాయి నాకు తెగ నచ్చేసిందిరా. పిచ్చి పిచ్చిగా లవ్ చేస్తున్నాను. అయితే మనం పని చేద్దాం, గుళ్ళు గోపురాలని తిరిగేద్దాం దా. అయినా మీ బాబుతో చెప్తానన్నావు కదరా. ముందు ఆ అమ్మాయి పరిస్థితి చూసి మా బాబుతో మాట్లాడదాం పదండ్రా దా. ఏంటి ఇన్ని మెట్లున్నాయి, ఇంకా ఎన్ని ఎక్కాలి? అబ్బా, ఇంకొంచెం దూరమేనే పద. అయినా గుడికొచ్చి అలా అనకూడదు. ఒరే నాకు వచ్చిన డౌట్, ఆ అమ్మాయి కనిపించింది అనుకో, ఏమని పిలుస్తావు, ఏమని మాట్లాడతావు? కన్నైనా కొట్టడం వచ్చా నీకు? అది తెలియకే కదరా మిమ్మల్ని తీసుకొచ్చాను. అది ఎంతరని సింపుల్. నేను లాటరీ అప్పారో 2 కూతురు కొడతాను చూడు, అలాగనమాట. బోధిని సింపుల్గా పడిపోద్ది. ఏదో సార్ చూపించు. ఇలాగా రోడ్ల పక్కన ఉంటారు చూసావా, వాళ్ళకి కొనుగొట్టు పిలిచినట్టు ఉంది. ఏదైనా నా రేంజ్కి తగ్గట్టు చెప్పరా బావా. ఇదంతా ఎందుకురా, 2 రెంచులు తీసుకుని తగ్గి కొట్టు అంతే. ఏంట్రా ఇక్కడ మీరు ఎలా కొట్టుకోండి. గడియారం ఏమో 11 కొడుతుంది, వదిన డ్రైవర్ ఏమో 6 కొడతాడు. వదిన గుళ్ళో గంట కొట్టి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వచ్చిందా? అదిగో చాలా ప్రశాంతంగా ఉంది కదా మన ఊరి గుడి. సరే ప్రసాదం తిందామా? ఇంకేంటే మన ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు?
ఆల్ ఆర్ ఫైన్. స్టడీస్ తర్వాత ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. అబ్బా సరే వెళ్దాం పద. బుర్ర బద్దలు కొడితే బద్దలు కొట్టింది కానీ ఈ కొబ్బరి ముక్కలో నా ప్రేమ కనపడుతుంది. నాకు కొబ్బరి మొక్క కనపడుతుంది. నేను గుళ్ళు గంటనేట్రా అలా కూడేస్తున్నావు. కొబ్బరి ముక్క తింటే తప్పేటి? కొబ్బరి ముక్క తింటాం తప్పు కాదురా, నీ వదిన నా కోసం కొట్టిన కొబ్బరికాయ ముక్క తింటాం తప్పు. కొబ్బరి ముక్క సంగతి పక్కన పెట్టిగానే వదిలి వెళ్ళిపోతుంది పదా. ఏది ఎక్కడుందిరా? ఇక్కడే ఉండాలే. అదిగో అక్కడ ఉంది. ఒరే గేదిరాజు, ఈ లెటర్ తీసుకెళ్ళి మీ అక్కకిచ్చి. నేను వెళ్ళనురా బాబా, ఇలాంటి రిస్కులు నేను చేయను, అసలే భయం నాకు. పెర్ఫార్మెన్స్ ఆపి వెళ్ళరా. వదిలేరా బాబు, నేను వెళ్ళను. ఇది ఇచ్చినా వెళ్ళవా? లెటర్ ఎక్కడా? ఇదిగో వెళ్ళిచ్చే వెళ్ళు. ఏయ్ ఏంటి? ఎవరు నువ్వు? ఎలా పడ్డావు? తోస్తే పడక పరిగెత్తుకుంటూ వస్తారా అక్క? ఎవరు తోసారు? ఏంటి మ్యాటర్? ఓకే చే ఓకే చే. ఇది లెటర్ అక్క, ఇందులో ఉంది మ్యాటర్ అక్క. అక్కడ నా కోసం క్వార్టర్ అక్క. ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నాది కాదక్క, ఇది బావ లెటర్ అక్క. ఎవర్రా? ఎవరు లేరుగా అక్కడ. ఇంకెందుకుంటారక్క, వాళ్ళ పని అయిపోయింది అంతే. కొంతమంది ఇలా ఇరికించి పారిపోతారు. చి వేస్ట్ ఫెలో. రావా వెళ్దాం. ఇరికించి పారిపోతారా? చెప్తా వెళ్ళిపోయి. డ్రైనేజీలో ఎంత పద్ధతి ఉన్నారా? ఎరా అలా జరిపోయా? ఏమీ తెలియనట్టు నటించకండ్రా. సారీ రా, నువ్వు ఎలాగ తానం చేయవు కదా, ఈ విధంగానే కలిసి వచ్చింది. ఎంత చక్కగా ఉండవే లక్ష్మి, ఎంత చక్కగా ఉండవే. చెత్త చెట్టు ఎక్కి సిగురు పోతే చెది గంది నట్టి చందమామలాగా ఎంత చక్కగా ఉండవే. నాలాగా ఎంత చక్క. ఎరా కొక్కరి ఎదవలో నా కాళ్ళ మీద పడ్డావు. కొకరి ఎదవలే కాదు నా బెకారీ ఎదవలే పడ్డాను. బేకారి ఎదవ నువ్వెందుకులే? నా ఫేస్ చూస్తేనే బేకారి ఎదవ అని అర్థమైపోతుందిలే. అన్ని నిజాలే చెప్తా. ఏంటి సంగతి? నాన్నగారు, మీ కోళ్ళ నాన్నగారికి అక్కినే నాగార్జున గారికి వీరాభిమాని. అంటే నీ కాబోయే మామగారికి అక్కినేని నాగార్జున ఫ్యామిలీ అంటే అంత ఇదనమాట. ఇంతకు మనం ఇప్పుడు నాటకం ఆడాలన్నమాట. ఆడేద్దాం రా. చిన్నప్పటి నుంచి నేను ఎన్ని నాటకాలు ఆడానో నాకు గుర్తున్న పేర్లు చెబుతాను. ఇరుకో. పెద్దాపురం పాప, అబ్బాయిల ఆరాటం, అమ్మాయిల పోరాటం, బాబోయి నొప్పి, పిల్ల తాలింపు, పిల్లోడు లాలింపు, దెబ్బల మీద దెబ్బలాట. బాబాయ్ రా. అబ్బో ఇవన్నీ నాకు గుర్తున్న పేర్లు. గుర్తులేని మీ అమ్మ నెత్తి మీద బొచ్చన్ని ఉన్నాయి. అరే నలకాయ్ ఇలా వచ్చా. రేయ్ నాకు అర్థమైందిరా, నువ్వు ఆ లవ్ పనిలో ఉండు. ఇవాళ నుంచి మనం చెయ్యాల్సింది ఏంటంటే రండి దగ్గర రండి. అదే ఈ క్షణం నుంచి మన గెటప్ సెటప్ చేంజ్.